सबके जय मसीह की। మీ అందరికీ ప్రభు పేట వందనాలు. मैं प्रभु का बहुत धन्यवाद देता हूँ నేను ప్రభువుకి చాలా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. क्योंकि परमेश्वर ने आप लोग के पास आने का मुझे मौका दिया। కారణం ఏంటంటే ప్రభు మీ అందరి మధ్యకి దేవుడు రావడానికి కృప సహాయం. आज मैं आप सबके बात में थोड़ा उत्साह देना चाहता हूँ। నేను మీ మధ్యలో మీ అందరికీ వాక్యం చెప్పి ఉజ్జీవింపచేయాలి, ఆసక్తింపచేయాలి ఆశపడుతున్నాను. और मानव जीवन में हर समय खुशी महसूस करना आसान नहीं है। మానవ జీవితంలోన ఎల్లప్పుడూ ఆనందించే సమయం లేదు. जब हम बाइबल में देखेंगे तो प्रभु कहते हैं हर समय आनंदित रहने के लिए। బైబిల్ చెబుతుంది మరి ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించుడని. इसलिए हम हर समय आनंदित होना जरूरी है। మనం ఎల్లప్పుడూ కూడా ప్రభునందు ఆనందించాలి, సంతోషించాలి. मानव जीवन में बहुत दुख आते हैं, మనిషి జీవితాల్లో ఎన్నో బాధలు శ్రమలు వస్తాయి, बीमारी आते हैं, వ్యాధులు వస్తాయి, निराशा आता है నిరాశ వస్తది, और संघर्ष आते रहते हैं। ఇలాంటి పరిస్థితులు వస్తూ వెళ్తుంటాయి. फिर परमेश्वर का वचन कहता है మరి ఎలాగ దేవుని వాక్యం చెబుతుంది, सदा आनंदित रहने के लिए। ఎల్లప్పుడు మీరు ఆనందంగా సంతోషంగా ఉండండి. और एक आनंद है మరి ఒక ఆనందము, जो हर समय हम आनंद रहने के लिए प्रभु सिखाते हैं। మరి ఒకటే ఒక విషయం ఏంటంటే ఆనందము ఎల్లప్పుడూ మేము ఆనందంగా ఉండగలరని. हमारा आनंद परिस्थिति पर नहीं है మన యొక్క ఆనందము సంతోషము మన పరిస్థితులు అనుకూలంగా లేవు. और प्रभु पर आधारित होना चाहिए। అలా ఉండాలంటే మనం ప్రభు మీద ఆధారపడాలి. परिस्थिति मानव जीवन में बदलते रहेंगे, మరి పరిస్థితులు మనిషి జీవితంలో అవి వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతుంటాయి. परंतु यीशु कभी नहीं बदलते हैं। కానీ ఎలాగ అవి మారిపోయి వెళ్ళిపోతుంటాయి ఏమో, కానీ యేసు ప్రభు ఎప్పుడు కూడా మారతాడేటి, ఆయన ఎప్పుడు మారడు. इसलिए हम देखते हैं फिलिपियों की पुस्तक 4 के 4 पद हम पढ़ेंगे। ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం తీయండి అమ్మ, చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహవాసమును సకల జనులకు తెలియజేయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేవుని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. जब हम वचन में देखते हैं तो ఎప్పుడైతే మనం వాక్యములో మనం చూస్తున్నామో प्रभु हम सब के आनंद रहने के लिए बताते हैं। ప్రభు మనకు వాక్యములో చూస్తే మనం అందరం కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలని చెప్తుంది. हर परिस्थिति में आनंद होने के लिए बताते हैं। ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండాలని చెబుతుంది. आज हम देखेंगे ఈ రోజు మనం చూసినట్లయితే सच आनंद कहाँ से आते हैं। చర్చిలోకి సంతోషం ఎలా వస్తుంది हम लोग के मालूम होना चाहिए మనకి తెలియాలి. संसार का आनंद अस्थायी है, మరి ఈ లోక సంబంధమైన ఆనందం సంతోషం వేరు. दुनिया का आनंद कुछ समय के बाद समाप्त हो जाएगा। ఈ లోకంలో ఉన్న ఆనందం సంతోషం ఏమవుతుంది, కొద్ది క్షణాలే ఉంటది, ఆ తర్వాత ఉండదు. संसार में बहुत लोग धन के पीछे जाते हैं, మరి ఈ లోకంలో ఉన్న వాళ్ళంత మంది డబ్బు ఆస్తులు వెంబడి వెళ్తున్నారు. उधर वो आनंद खोजते हैं। మరి ఆ లోకంలో ఆ డబ్బులోన ఆనందం సంతోషం దొరుకుతుంది అనుకుంటున్నారు. धन के आनंद भी थोड़ी समय के लिए रहते हैं। మరి ధనము ఆస్తి ఉంటే కొద్ది క్షణాలే అది ఆనందం సంతోషంగా ఉంటారు. जब धन समाप्त हो जाएगा, ఎప్పుడు డబ్బు మరి అయిపోతుందో उसके हृदय से भी वो आनंद भी हरा जाएगा। మరి డబ్బు ఎప్పుడు మనిషి జీవితంలో వెళ్ళిపోద్దో ఆ ఆనందం కూడా డబ్బుతో పాటు వెళ్ళిపోతుందండి. जब मानव मनोरंजन से भी आनंद खोज रहा है, అది మరి నిజంగా మన యొక్క మరి నిజంగా హృదయపూర్వకంగా మనం ఆనందాన్ని వెతికితే वो भी कुछ समय के लिए है। నిజంగా ఏదైనా ఇంకా లోకంలో ఏదైనా కొద్దిసేపు మనకు ఆనందం ఇస్తుంది. और संसार के सुख भी क्षणिक समय के लिए ఈ है। లోకంలో సుఖ సంతోషాలు కూడా కొద్ది క్షణమే ఉంటది. और सच्चा आराधना, स्थायी आराधना, अनंत का आराधना यीशु से आता है। ఎల్లప్పుడూ నిత్యమైన ఆనందము మరి నిత్యమైన సంతోషం ఎక్కడ నుండి వస్తుంది అంటే ప్రభువు నుండి వస్తుంది. హల్లెలూయా. जब हम नेहमिया की पुस्तक में देखते हैं तो మనం ఒకసారి నెహెమీయా గ్రంథం చూసినట్లయితే उधर भी वही बताती है, आनंद परमेश्वर से ही आती है। నెహెమీయా గ్రంథంలో కూడా చెబుతుంది ఆనందము సంతోషం ఎక్కడ నుండి వస్తుంది అంటే దేవుని వద్ద నుండి వస్తుందని. हम देखेंगे नेहमिया 8 के 10 पद में। మరి 8వ అధ్యాయము 10వ వచనం, నెహెమీయా గ్రంథము 8వ అధ్యాయము
10వ వచనంలో చదువుదాం. जब यहाँ देखते हैं तो ఇక్కడ మనం చూసినట్లయితే यहोवा का आनंद ही तुम्हारा शक्ति है. ఇదిగో యెహోవా దేవుని లేదా ప్రభు యొక్క ఆనందము మరి ఆ సంతోషము మనకి శక్తి ఉన్నదట. హల్లెలూయా. जब प्रभु आनंद देते हैं तो हम सब आनंदित रह सकते हैं. ఎప్పుడు ప్రభు మనకి ఆనందము సంతోషం ఇస్తానే, ఆయన ఇస్తేనే మనం ఆనందం సంతోషంగా ఉంటాం. यीशु में मिलने वाला आनंद परिस्थिति से परे है. మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆనందం సంతోషం పొందుకుంటేనే గాని మనం సంతోషంగా ముందుకు వెళ్ళలేం. और हम लोग का मन में यीशु है तो మన యొక్క మనసులో యేసు ఉంటే आंसू में भी शांति और तूफान में भी आनंद मिलता है. ఇదిగో మన కన్నీళ్ళలోన, వ్యాధుల్లోన, కష్టాలు, శోధనలో కూడా ఏమవుతాం, మనం సంతోషంగా ఉండగలుగుతాం. जब आदमी संसार में आनंद क्यों खो रहा है? జాగ్రత్తగా వినండి. మనుషులు ఈ లోకంలోన ఆనందం సంతోషం ఎందుకు కోరుకుంటున్నారు? बहुत मसीह लोग उनके जीवन में आनंदित नहीं पाते हैं. మరి చూడండి, అనేక మంది దేవుని పిల్లలు కూడా వారి జీవితాల్లో ఆనందము సంతోషంగా ఉండలేకపోతున్నారు. क्यों मसीह लोग भी ईसा मसीह में होने के बाद भी उसके हृदय में आनंद नहीं है? చూడండి, దేవుని నమ్ముకున్న పిల్లలు కూడా వారి జీవితాల్లో నెమ్మది, సమాధాన, శాంతి ఉండకుంటుంది. కారణం ఏంటి? आज हम वो बात जानेंगे. ఈ రోజు అది మనం తెలుసుకుందాం. पहले बात क्या है, मसीह में होने के बाद भी मसीह लोग डर और चिंता में रहते हैं. చూడండి, దేవుని పిల్లలు కూడా నిత్యము ఆనందం సంతోషంగా ఉండలేతున్న కారణం ఏంటంటే చింత, వేదన, భయంతో ఉంటున్నారు. चिंता हर से आनंद चुरा लेते हैं. ఈ యొక్క చింత మన ఆనందాన్ని, సంతోషాన్ని అది తీసుకెళ్లిపోతుందండి. क्योंकि बाइबल बताती है కానీ ఎలాగా? బైబిల్ మనకు చెప్తుంది, किसी की बात की चिंता मत करो. మరి దేని విషయం కూడా మీరు చింతించొద్దు. हम लोग का जितना भी चिंता है वो यीशु मसीह का हाथ में सौंपना चाहिए. ఇదిగో మనకెంత మా చింత, బాధలు అవన్నీ ప్రభువు చేతికి అప్పగించాలి. हमारा चिंता यीशु मसीह का चिंता है. మన యొక్క చింతలు, బాధలు యేసు ప్రభువారే అయి ఉన్నవి. जब वो चिंता करेंगे तो वो समस्या से हम लोग के बाहर निकालेंगे. ఎప్పుడైతే ఆయన మన కొరకు చింతిస్తాడో మనలో ఉన్న చింత, బాధలన్నీ ఆయన తీసుకెళ్లిపోతాడు. और दूसरा लोग है जो मसीह में आने के बाद भी आदमी लोग और पाप करते रहते हैं. ఇంకో రెండో విషయం ఏంటంటే ఎంతమంది దేవుని దగ్గరికి వస్తున్నారు, లోకంలో లోక మనుషులు వాళ్ళు పాపం చేసుకుని వెళ్తున్నారు. पाप ने आत्मा को दुखी करते है. ఆ పాపం ఏం చేస్తుంది? మనలో ఉన్న పరిశుద్ధ ఆత్మకి దుఃఖాన్ని కలుగు చేస్తుంది. और आनंद हम सब के हृदय से चला जाता है. మరి ఆనందము మనక అందరి నుండి కూడా ఏమవుతుందంటే పాపం చేయడం, ఆనందం, సంతోషం వెళ్ళిపోతుందండి. क्योंकि जब हम भजन में देखते हैं तो మనం చూసినట్లయితే दाऊद ने भी कहा है, కీర్తనలో చెప్తున్నాడు, దావీదు కూడా చెప్తున్నాడు, मेरे उद्धार के आनंद मुझे लौटा दे. ఓ రక్షణకర్తమైన దేవా నన్ను విడిపించు అంటున్నాడు. जब आज अपना हृदय में शांति नहीं है तो మనకు హృదయాల్లో శాంతి లేకపోతే प्रभु से बोली है, మరి ప్రభు దగ్గర మీరు అడగండి, प्रभु मुझे आनंद दे, ప్రభువా నాకు మీరు ఆనందము, मुझे సంతోషం पाप ఇవ్వండి. से छुटकारा दे. ప్రభువా నాకు పాపముల నుండి విడుదల చేయండి. मैं तेरा आराधना करता हूँ. ప్రభువా నేను ఆరాధిస్తున్నాను నీకు. तो प्रभु आपके हृदय में फिर आनंद देंगे. అలాగ మీరు ప్రార్థన చేస్తే ప్రభు తిరిగి మీకు ఆనందం, సంతోషం ఇస్తాడు. बहुत मसीह लोग जो मसीह में होने के बाद भी మరి చాలా మంది దేవుని దగ్గర, దేవుని పిల్లలు ఉన్నప్పటికీ मन में असंतोष रहते हैं. ఆ మనసులో అసమాధానంగా ఉంటది. जब हम दूसरे से अपने जीवन की तुलना करते हैं तो ఎప్పుడైతే మనము మన జీవితంలో ప్రభువుని తునీకరిస్తామో हम आनंदित खोते हैं. మనము ఆనందాన్ని, సంతోషాన్ని కోల్పోతాము. कभी कभी हम देखते हैं अपने पड़ोसी लोग के, మనక ఇరుగు పొరు వీధి వారిని, బయట వాళ్ళు ఎక్కడైనా చూస్తాం, उसके पास कार है, వాళ్ళ దగ్గర కార్లు ఉంటాయి, बंगला है, బంగ్లాలు ఉంటాయి, मुझे पास मेरा पास कुछ भी नहीं है. నా దగ్గర ఏమీ లేదు. जब हम ऐसे देखेंगे तो हम अपना आनंद खो जाते हैं. మరి మనం అలా చూస్తే మనం ఏం చేస్తామంటే అలాంటి వాళ్ళు చూసి బాధపడితే మనం ఆనందం, సంతోషాన్ని కోల్పోతాం. हम सबके मालूम होना चाहिए, మనందరికి తెలియవలసి ఉంది. जब उसके पास कार है, बंगला है, వాళ్ళ దగ్గర కార్లు, బంగ్లాలు ఉండొచ్చు, उसके पास यीशु नहीं है तो वो कभी खुशी नहीं होता వాళ్ళ है. దగ్గర ప్రభు లేకపోతే ఎప్పుడు కూడా వారు నిజంగా సంతోషంగా ఉండలేరు. जब हमने मालूम होना चाहिए मेरा पास यीशु है, मैं जरूर स्वर्ग में जाऊंगा, मैं हर समय आनंद होना మన चाहिए. నమ్మాలి, నా దగ్గర
దగ్గర ఈ లోకంలో ఏమీ లేకపోయినా పర్లేదు, నా దగ్గర ప్రభు అంటే నేను పరలోకం వెళ్తాను నమ్మాలి. इसलिए बाइबल बताती है और परिस्थिति में आनंद रहने के लिए అందుకే బైబిల్ చెప్తుంది ఎల్ల వేళలో కూడా మనం ప్రభునందు ఆనందించాలి. और धन्यवाद के जीवन जीने के लिए, ఆ ధన్యకరమైన జీవితం మనం జీవించడానికి. क्योंकि बाइबल बताती है पहले थेसलोनिकी 5 के 16 से 18 बताती है, కనుక మనం చూస్తాం మొదటి తీర్చులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, सदा आनंदित रहो ఎల్లప్పుడూ ఆనందించడి, और बाद में धन्यवाद करते रहो. దేవునికి స్తుతించుకొని వెళ్తానండి. और धन्यवाद देने वाला व्यक्ति दुखी कभी भी नहीं होता है. ఇదిగో ఎప్పుడు కూడా ఆనందించి సంతోషంగా ప్రభునందు స్తుతిస్తే వాళ్ళు ఎప్పుడు కూడా చింత బాధలు ఉండరు. इसलिए मैं आज आपके यही उत्साह देना चाहता ఈ हूँ. రోజు నేను మీకు అందుకే ఈ మాటలు చెప్పి ఉత్సహింప చేస్తాను. आपके परिस्थिति खराब चल रहा है, మరి మీ యొక్క పరిస్థితులు బాగులేవు అనుకో, आपके जीवन में समस्या आ रहा మీ है, జీవితాల్లో సమస్యలు వచ్చాయనుకో, उस टाइम में भी उठकर खड़ा होकर प्रभु का धन्यवाद देना. అలాంటప్పుడు కూడా మీరు లేచి ప్రభునందు స్తుతించి ఆరాధించండి. क्योंकि हम अयुब के जीवन में देखते हैं तो కనుక మన యొక్క జీవితాలు చూసినట్లయితే अयुब को जीवन में बहुत सारा समस्या आया. యోబు జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చాయి. उसका सब साथी संगी था वो भी उसके छोड़ के गया. మరి తనతో ఉన్న స్నేహితులను లేకపోతే భార్య గాని ఇంకెవరు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. उसका पत्नी ने भी उसका विरोध किया. ఇదిగో తన యోబు భార్య కూడా తనకు వ్యతిరేకం అయిపోయింది. लेकिन अयुब उस समय में परमेश्वर का देखता रहा. కానీ అదే సమయంలో కూడా యోబు దేవుణ్ణి చూస్తున్నాడు. इसलिए मैं आपके यही उत्साह देना चाहता हूँ. అందుకొరకు నేను ఈ మాటలు మీకు చెప్తున్నాను. आपके जीवन में जैसा परिस्थिति चल रहा है वो चलना మీ दीजिए, యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా మీరు ప్రభునందు और ఆనందించాలి. खड़ा होकर प्रभु का बोलना चाहिए, प्रभु धन्यवाद. ప్రభు అలాంటప్పుడు నిలబడి మన పరిస్థితి బాగాలేనప్పుడు దేవునికి స్తుతించి ప్రార్థన చేసి ప్రభు నీకు నిండు వందనాలు అని చెప్పాలా. ऐसे प्रार्थना के जीवन बिताए तो ఇలాంటి ప్రార్థనా జీవితం మీరు గడిపితే हम लोग के हृदय में शांति मिल जाएगा. మనకు హృదయంలో శాంతి దొరుకుతుంది. क्योंकि फिलिपी 4 के 6 से 7 कहते हैं, మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మరి 4వ అధ్యాయం 6-7 వచనాలు చెప్తుంది. और प्रार्थना से परमेश्वर की शांति हमेशा मन और विचारों की रक्षा करता है. మరి ప్రార్థన ఎల్లప్పుడూ మనుషులకు ఏం చేస్తుంది? ఆనందము, సంతోషము ఇవన్నీ కూడా అనుగ్రహిస్తుంది. इसलिए हम ऐसे ही प्रार्थना करना चाहिए. అందుకొరకు మనం ఇలాగూ ప్రార్థన చేయాలి. और हर समय जब जब हमारे जीवन में समस्या आते हैं बाइबल अध्ययन पर ध्यान देना चाहिए. ఇదిగో ఎప్పుడైతే మన జీవితంలో సమస్యలు, కష్టాలు, బాధలు, శోధనలు వస్తాయో అలాంటప్పుడు మనం బైబిల్ మీద మన మనసు పెట్టి మనం చదివి దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. जब हम बाइबल अध्ययन करते हैं तो ఎప్పుడైతే మనం బైబిల్ చదువుతున్నామో और बहुत वैसा समस्या देख नहीं पाते हैं हम, మరి అలాంటి సమయాలు మనం చూస్తూ ఉంటాం. जो समस्या से उनका जीवन गुजर रहा है, మరి సమస్యలు వస్తే మరి అలాంటి జీవితం నుండి ప్రభు దగ్గరికి వెళ్ళగలం. और प्रभु ने उन्हें कैसे उस समस्या से बाहर निकाला है. మరి నిజంగా అలాంటి వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి సమస్యలు ఉన్న వారిని దేవుడే బయటికి తీసుకొచ్చాడు. जब हम उस समस्या देखेंगे तो ఆ సమస్య మనం చూసినట్లయితే हमें भी आशा आते हैं प्रभु भी मुझे उस समस्या से बाहर निकालेंगे. మనం నిజంగా అలాంటి సమస్యలు చూసి ప్రభునందు ఉంటే మనం ప్రభు దగ్గర ఆశ పెట్టుకోగలము. ఇదిగో దేవుడు నా సమస్యలు బయటికి తీసుకొస్తాడు. और सच्चा हृदय से प्रभु पर भरोसा करेंगे, మరి సత్యముగా ప్రభు మీద ఆశ పడదాము, భరోసా ఉంచుదాము. और हर परिस्थिति से प्रभु हमें बाहर निकालेंगे. మరి ఎల్లప్పుడూ కూడా నిజంగా ప్రభు మనల్ని బయటకు నడిపిస్తారు వాటి నుండి. जब हमारे जीवन में आनंद टिकता है तो जो आंसू समस्या सब चले जाते हैं. మన జీవితంలో ఆనందము, సంతోషం ఉంటే ఇదిగో మన జీవితంలో సమస్యలు, శోధనలు బయటకు పోతాయి. इसलिए मैं आज आपके यही उत्साह देना चाहता हूँ. అందుకొరకు నేను మీకు ఇది చెప్పడానికి ఇష్టపడుతున్నాను. प्लीज प्रभु जान लो, ప్రభు కొరకు ప్రభుని తెలుసుకోండి. प्रभु चाहते हैं कि ప్రభు ఇష్టపడితే हम हर परिस्थिति के अनुसार नहीं, మరి అన్ని పరిస్థితుల్లో కాదు కానీ मसीह के अनुसार चलना चाहिए. ఇదిగో ప్రభు వాక్య ప్రకారం నడవాలి. जब यीशु हमारे जीवन का स्रोत बना जाएगा तो యేసు మన జీవితంలో వచ్చి మన తయారు చేస్తాయి. आंसू भी गवाही बन जाएगा. ఇదిగో మన కన్నీళ్లు సంతోషంగా మార్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. आप जब भी हो किसी की भी स्थिति में हो మరి ఎల్లప్పుడు కూడా ఏ టైంలో కూడా और प्रभु में आनंदित रहो. ప్రభునందు ఆనందించి సంతోషించండి. आमेन.